బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్ ముందు హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు. కమిషన్ కార్యాలయం లోపల కేటీఆర్ కు మహిళా కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులతో కార్యాలయాన్ని అద్భుతంగా రెనోవేట్ చేయించుకున్నామని మహిళా సభ్యులు గుర్తు చేసుకున్నారు. మహిళా కమిషన్ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? సునీత, ఒక్కసారిగా పోలీసుల వైఫల్యంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ ఏదైతే చెప్పిన మేరకు నోటీసులు అందించిన మేరకు ఇప్పటికే గతంలో 2 సార్లు క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఒక రాజకీయ కుట్రలో భాగంగా చేసిన నేపథ్యంలో వ్యక్తిగత విచారణకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా శ్రేణులంతా కూడా మహిళా కమిషన్ చేరుకున్నాయి. ఇక్కడ శాంతియుతంగా నిరసన చెప్తున్నాయి. రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. వారిని నిలువరించాలని చెప్పేసి కూడా ఈ మహిళలంతా కూడా పేర్కొన్నారు. మహిళా కమిషన్కు మేము విన్నవించుకుంటాం. నిన్న మహిళా జర్నలిస్టులపై దాడులు జరిగాయి. వారిని కూడా మేము ఫిర్యాదు చేస్తామని ఇక్కడికి వచ్చారు. అయితే వారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన మహిళా కార్యకర్తలు కూడా ఒకసారి ఇక్కడ చేరుకున్నారు. వారిని కనీసం కూడా నిలువరించలేదు పోలీసుల వైఫల్యంతో. కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు. ఇక్కడ వారిపైన చాలా మంది కూడా బీఆర్ఎస్ మహిళా నేతలకు అందరికీ కూడా దెబ్బలు తాకిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని చూసినా ఇక్కడ గాయాలైన వారే కనిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఒక మహిళా కమిషన్ దగ్గర ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం పూర్తిగా పోలీసు వైఫల్యం అని చెప్పుకోవచ్చు. చూడండి అసలు ఏం జరిగింది ఇక్కడ? మేము శాంతియుతంగా మాకు కేటీఆర్ గారు ఇక్కడ మహిళా కమిషన్ దగ్గరకు వచ్చారు. మేము సంఘీభావంగా మహిళలందరం కూడా మేము వచ్చినాం. ఇక్కడికి వస్తే రౌడీలు లెక్క కాంగ్రెస్ వాళ్ళంతా కత్తులు కటార్లు పట్టుకొని వచ్చి మా మీద పడి దాడి చేసి కొట్టి మళ్ళీ మేమే రౌడీలు అన్నారు. ఇక్కడ అన్ని చేతులంతా బీకేశారు. చేతులు బీకి మెడల మీద గుద్ది నానా హంగామా చేసి వాళ్ళకి క్షమాపణ చెప్పండి. వచ్చిందే క్షమాపణ చెప్పడానికి మహిళా కమిషన్ గారికి ఎంత ఇదిగా కేటీఆర్ గారు అందరి ముందు క్షమాపణ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే ఆయన ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అనాలా? రేవంత్ రెడ్డి సిగ్గు శరము లేకుండా మా ఎమ్మెల్యేలను నేర్పించి, జర్నలిస్టులు నేర్పించి నువ్వేం చెప్పినావు? మా మహిళలకు ఏమైనా సారీ చెప్పినావా? ఏం చేసినావని నిన్ను అడుగుతాను. నిన్ను వంగ తీసి కొడితే కానీ తెలంగాణ ఇప్పుడు సక్రమంగా ఉండదు. మహిళలు పంపిస్తావా కత్తులు ఇచ్చి? ఏంటిది? ఏం సంస్కృతి ఇది? వాళ్ళు వచ్చి మా మీద పడి కొడతారా, దాడి చేస్తారా? మళ్ళీ ఏమంటున్నారు? రౌడీల్ని తయారు చేసిందంట కేసీఆర్ గారు. రౌడీలు కాదు, ఉద్యమకారులను చేసిండు మా సీఎం కేసీఆర్ గారు. మేము సీఎం అనే అంటాం. దొంగ విధవా రేవంత్ రెడ్డి ఎంత బ్రష్ పట్టి లంగలు అంటాడు, తొండలు అంటాడు, సన్నాసులు అంటాడు. సవట దద్దమ్మ సన్నాసి రేవంత్ రెడ్డి అనేవాడు తెలంగాణని బ్రష్ పట్టించి పచ్చగున్న నా తెలంగాణని ఈరోజు నీళ్లు లేకుండా, పంటలు లేక నానా హంగామా చేసి రైతులను ఎదిస్తున్నాడు, మహిళలను ఎదిస్తున్నాడు. ఇవన్నీ మేము అరికట్టే వరకు మహిళలు నిద్రపోం. కేసీఆర్ గారికి మేము అండగా ఉంటాం, కేటీఆర్ గారికి అండగా ఉంటాం. అప్పుడు ఎట్లయితే ఉద్యమం చేసినామో క్రమశిక్షణతోని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖబర్దారు ఉరికిచ్చి కొడతామని కూడా నీకు హెచ్చరిక చేస్తామన్నావు. నువ్వు క్షమాపణ చెప్పాలా? మా ఎమ్మెల్యేలకు చెప్పాలా, మహిళా ఎమ్మెల్యేలకు చెప్పాలా, మా జర్నలిస్టు మహిళలకు చెప్పాలా, అందరికి చెప్పాలా? ఏం పథకాలు ఇచ్చిను? సర్వనాశనం చేయడానికి వచ్చిను. చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఈ దాడికి అసలు కారణం ఏమై ఉంటుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఇక్కడ ఈరోజు మహిళా కమిషన్ సాక్షిగా మా మహిళలకు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి సామరస్యంగా మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సపోర్ట్గా వచ్చిన మాకు రక్షణ లేకుండా పోయింది. అసలు ఈ విధంగా ఎందుకు జరిగింది అనేది మాకే సడన్గా అర్థం కాలేదు. వాళ్ళు కత్తులు కటారాలతో వచ్చి మా మీద దాడి చేయడం ఏంటి? గత 10 సంవత్సరాల్లో ఎంత సామరస్యంగా జరిగిన ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఎన్నడూ కూడా ఈ విధమైన విధానాన్ని చూడలేదు. మరి ఈ రకంగా కొత్త ప్రభుత్వానికి తెరలేపుతున్నారా? మహిళలను అంటే మహిళలకు గౌరవం ఉండదనేసి మరి రేవంత్ రెడ్డి చెప్పబోతున్నాడా? కేసీఆర్ గారి ప్రభుత్వం లాగా తెలంగాణ ఇక ముందు ఉండబోతుంది.
ఉండబోదు. కేసీఆర్ ప్రభుత్వం లాగా మహిళలకు రక్షణ ఇక ముందు తెలంగాణలో ఉండబోదు అని మరి ఈ రోజు జరిగిన ఘటన సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పబోతున్నాడా అనేసి సూటిగా ప్రెస్ సాక్షిగా మేము ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. చెప్పండి, మీరు కూడా ఒక కార్పొరేటర్ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఎందుకు ఈ దాడి జరగడానికి కారణం? మీరు గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి? 10 years నుంచి ఇంత సైలెన్స్ మెయింటైన్ చేసినాం. ఒక్కసారి ఒక 9 monthsకే ఇంత ఘోరం చేస్తారని అస్సలు అనుకోరు. వాళ్ళు ఎంతమంది అన్న 10 members ఉన్నారు. మేము తలుచుకుంటే ఎంతసేపు వాళ్ళని చేయడానికి ఏదో సైలెంట్గా ఉండాలని మేము ఆపుకున్నాం. కత్తులు కట్టర్లతోటి వచ్చి దాడి చేయడం చాలా దారుణం. ఈ విషయంలో మేము చాలా ఖండిస్తున్నాము. మాకు ఎలాగో క్షమాపణ చెప్పాలని తెలంగాణ మహిళను ప్రపంచం ముందు అవమానించదలుచుకున్నాడు సీఎం. ఉచిత బస్సు పేరుతోని బస్సుల సంఖ్య పెంచకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మహిళ వైరల్ గురవుతా ఉంది. మహిళలు బస్సులో సిక్కలు పట్టుకుంటారని చెప్పేసి మళ్ళీ ఇవాళ తెలంగాణ మహిళా కమిషన్ ఆఫీస్లో శాంతియుతంగా మమ్మల్ని లోపలికి అనుమతించకుండా కార్పొరేషన్ చైర్మన్లను కానీ కార్పొరేటర్లను కానీ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా బయట ఉంచేసింది. ఎంతసేపు ప్రాధాయపడినా ఈ పోలీసు లోపలికి అనుమతించలేదు. అదే కాంగ్రెస్ వాళ్ళు రాగానే లోపలికి అనుమతించి దాడికి ఉసిగొల్పింది. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? తెలంగాణ మహిళ పోరాట వారసత్వాన్ని, సమ్మక్క సారలక్కల పోరాట వారసత్వాన్ని, రాణి రుద్రమ వారసత్వాన్ని, చాకల ఐలమ్మ వారసత్వాన్ని, నిన్నటి తెలంగాణ ఉద్యమంలో చురుకైనటువంటి పాత్రను, తెలంగాణ మహిళ ఉందాతనాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం అవమానించదలుచుకున్నది? ఎందుకు దాడికి వాళ్ళని పంపింది? దీని వెనుక బాధ్యులెవరు? కారణం ఎవరు? మరి తప్పకుండా దీని మీద మహిళా కమిషన్ మరి తీవ్రంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరిగినటువంటి ఈ దాడికి, మహిళల మీద జరిగినటువంటి దాడికి ఇది కుట్రపూరితమైనటువంటి దాడిగా నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణ మహిళలను అవమానించేటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉన్నది. తెలంగాణ సీఎం పాలనలో, ఈ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మహిళలకు తీవ్రమైన పథకాలు అమలు చేసుడు దేవుడెరుగు. మహిళలకు ఇస్తానటువంటి పథకాలు అమలు చేసుడు దేవుడెరుగు. తులం బంగారం దేవుడెరుగు. కాలేజ్ అమ్మాయిలకు మరి ఇస్తానన్న స్కూటీలు దేవుడెరుగు. 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళలకు ఇస్తానటువంటి ఆర్థికపరమైనటువంటి ఇవి అవన్నీ దేవుడెరుగు. ఏదైనా మహిళలకు నువ్వు చేస్తాన్న సమస్తము దేవుడెరుగు. ఇవాళ మహిళల మీద దాడి, రక్షణ లేదు. మరి అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి హాస్టళ్లలో విద్యార్థుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏ రకంగా చూసినా మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. ఏ చర్యలు లేవు. మీది నుంచి తెలంగాణ మహిళలు ఇంతే అనేటువంటి ఒక దుష్ప్రచారము. ఇవాళ కాంగ్రెస్ మహిళ ఎవరి నాయకత్వంలో వచ్చిందో ఆ మహిళ ఏ హోదాలో ఉన్నా, వారు ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్లను తప్పకుండా వాళ్ళ హోదా నుంచి తప్పించాల్సిన అవసరం ఉన్నది. మహిళా కమిషన్ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని పిలవాలి. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి? మహిళలకి మరి ఉచిత బస్సు వాళ్ళకి కల్పించి బస్సుల సంఖ్య పెంచినందుకు, మహిళలకు అవమానం జరుగుతున్నందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి. రేవంత్ రెడ్డి గారిని పిలవాలి మహిళా కమిషన్. కానీ వాళ్ళ కేటీఆర్ గారిని పిలిచింది. చాలా హుందాగా రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మహిళలకు క్షమాపణ చెప్పడం జరిగింది. ఒక బాధతోని, ఆవేదనతోని, అవమానానికి మహిళలు గురవుతా ఉన్నారనేటువంటి ఆవేదనతోని ఫ్లోలో వచ్చినటువంటి మాట తప్ప అది ఉద్దేశపూర్వకంగా మహిళలను అవమానించాలని కాదు. అయినప్పటికీ హుందాగా తను క్షమాపణ చెప్పిండు. మేము తనను అనుసరించినాం. ఇక్కడ ఏం లేదు, శాంతియుతం. మరి ఈ సందర్భంగా ఎందుకు కాంగ్రెస్ మహిళలకు అనుమతించాలి? ఎందుకు మీరు చెప్పండి. ఇప్పుడు అసలు ఇక్కడ జారినట్టు చూడవచ్చు. ఒక మహిళా కమిషన్కు ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ వస్తే శాంతియుతంగా నిరసన జరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దాడి చేశారు? ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ రోజు మాకు మహిళా కమిషన్లో టైం ఇచ్చిండ్రు. టైం ఇస్తే రామన్న గారు వివరణ ఇచ్చుకోవడానికి వచ్చిండ్రు. అసలు కాంగ్రెస్ నాయకురాళ్ళు పోలీసుల ప్రొటెక్షన్ తోటి వచ్చి మా బీఆర్ఎస్ నాయకురాళ్ళ మీద కత్తులతోటి యుద్ధానికి వచ్చినట్టుగా వచ్చి మా మీద దాడి చేసిండ్రు. చాలా మందికి చేతులకు దాడి కూడా జరిగింది, గాయాలు కూడా అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గాయాలు కూడా జరిగినాయి. అసలు ఇది మహిళా కమిషనా, కాంగ్రెస్ కమిషనా? రాజ్యాంగబద్ధమైన సంస్థలను వాళ్ళ జేబు సంస్థలుగా ఉపయోగించి ప్రతిపక్ష నేతలనే టార్గెట్ గా చేసుకొని వాళ్ళ మీద సుమోటో కేసులు బుక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు వ్యవహారం అనేది రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తుందో మనం అందరం చూస్తున్నాము. ఫ్రీ బస్సులు పెట్టడం ఓకే, కానీ బస్సులను పెంచకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కడం వల్ల బస్సుల టైర్లు కూడా ఊడిపోతున్నాయి. మరి వాళ్ళ భద్రతకు ఎవరు దాన్ని సుమోటోగా స్వీకరించారా? మహిళల మీద 1800 అత్యాచారాలు, అఘాయిత్యాలు, కిడ్నాపులు జరిగినాయి. వాటిని కూడా సుమోటోగా స్వీకరించాలా? అసలు మహిళలకు రక్షణ ఉందా? మహిళా కమిషన్ సాక్షిగా బీఆర్ఎస్ మహిళల మీద దాడి హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాము. వెంటనే రేవంత్ రెడ్డి పంపిండా, మరి వీళ్ళే వచ్చిండ్రా మా మీద దాడి చేయడానికి? మాకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం.
ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఉన్నాయో దాడులు కావచ్చు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, అన్నింటినీ ప్రశ్నించేందుకు మేము ఇక్కడ మహిళా కమిషన్ కలిసి ఫిర్యాదు చేసేందుకు మేము పెద్ద ఎత్తున చేరుకున్నాం. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ మహిళలకు సంబంధించి వారు వచ్చి మాపైన దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ మహిళా కమిషన్ దగ్గర మాత్రం పోలీసుల వైఫల్యంతో ఈ విధంగా దాడులు జరిగినట్లు కూడా బీఆర్ఎస్ మహిళా శ్రేణులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు యూ స్టూడియో సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.